మనిషికి ఏదో సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, లేతే విజయం సాధించినా, అపజయం వచ్చినా ఏదో విధంగా పార్టీలు చేసుకోవాలా. కొంతమంది ఏదో తిండితో సరిపెడతారు, కొంతమంది మందుతో సరిపెడతారు. ఆ విధంగా మద్యం తాగాల, ఏదో ఎంజాయ్ చేయాలా అన్నట్టుగా కొంతమంది తాగుతుంటారు. కొంతమంది పొద్దున్న లేస్తానే ఫుల్ కిక్లో ఉండాలన్నమాట. జోస్ కిక్కు లేకపోతే పని చేయదు. కొంతమంది నేను చూశాను, మాకు వైన్ షాప్ ఉన్నప్పుడు ఈ వైబ్రేషన్స్ వస్తుంటాయి, చేతులన్నీ ఇలా వణుకుతుంటాయి. వాళ్ళు వచ్చేసి టకటక ఆ గ్లాస్ కూడా పట్టుకోలేరు. ఆ గ్లాస్ కూడా ఇట్లా వణుకుతూ ఉంటుంది. ఇట్లా వణికి ఇట్లా తాగి ఆ తర్వాత స్టడీ అయిపోతారు. ఇంకా మందులు అంత లోపలికి పోతానే అప్పుడు ఇంకా రెడీ అంటారు. అట్లా అది ఎందుకు వచ్చిందప్ప అంటే ఆ వణుకు కూడా ఈ కల్తీ మద్యం వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి. నిజంగా ఎంత దరిద్రం అంటే కల్తీ మందు తయారు చేయడమేందిరా, అది దొంగ మందు. ఇలాంటి నాయకులు కూడా ఉన్నారనిపిస్తుంది. చూడండి, ములకల చెరువు కేంద్రంగా నకిలీ మద్యం తయారీ అంట. మనం బార్డర్ కరెక్ట్గా అనంతపురానికి 1.75 కోట్ల విలువైన, అంటే 1,75,00,000 విలువైన నకిలీ మద్యం స్వాధీనం అంట. స్పిరిట్ బాటిళ్ళు, పరికరాలు సీజ్ చేసి 9 మంది అరెస్ట్. స్పిరిట్ అని మనం వేసుకుంటుంటాం, ఆ స్పిరిట్ దీంట్లోకి వేసి ఏవో ఫ్లేవర్స్ కలిపి ఈ విధంగా తయారు చేస్తారంట ఇలాంటి వెధవలు. మరి ఏం జరిగిందో చూద్దామా. రాయచోటి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపి 1,75,00,000 విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప ప్రొహిబిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. అనంతరం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన జనార్దన్ రావు, ఆయన అనుచరుడు రాజు ములకల చెరువుకు సమీపంలోని కనుగొండ ఆర్చి సమీపంలో ఉన్న పాత డాబాను అద్దెకు తీసుకొని నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ మద్యాన్ని వాహనం ద్వారా తమ్మల్లపల్లె నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ధర కంటే తక్కువ ధరకే ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు ప్రభుత్వ మద్యం షాపులకు కూడా ఈ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇటీవల జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్దతిప్ప సముద్రం మండలంలోని తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ మద్యం తీసుకెళ్తున్న వాహనాన్ని నిలిపినారంట. బాటిళ్ళ మీద ఉన్న లేబుల్ను స్కాన్ చేశారు. అయితే స్కాన్ కాకపోవడంతో అనుమానం వచ్చి ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్కు ఫిర్యాదు అందడంతో అధికారులు గత 4 రోజులుగా నిఘా ఉంచి శుక్రవారం ఈ దాడులు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అనంతపురంలో చెప్పుల షాపులో అన్నీ తీసుకొచ్చి ఒక బ్రాండెడ్ చెప్పులన్నీ ఇట్లా వేసేసినారు. దానికి క్యూఆర్ కోడు, ఆ స్కానింగ్ అన్నీ యాజిటీజ్గా ఉన్నాయి, కంప్యూటర్ స్టిక్కర్ అన్నీ. నాకు ఎందుకో డౌట్ వచ్చి గూగుల్ స్కానర్ తీసి స్కాన్ చేసి చూస్తే రాలే. అది చెప్పులు మాత్రం ఒరిజినల్గా ఉన్నాయి, స్కానర్ డూప్లికేట్. ఎట్లా వస్తారా ఇంతవి? 500 అవి ఒక్కొక్కటి 2,500 పై మాట. 3,000 4,000 ఉంటాయి ఆ చెప్పులు. 500కి అమ్ముతున్నారు. ఇదేందిరా ఇది పరిస్థితి అని చూస్తే అన్నీ డూప్లికేట్. సో దయచేసి బ్రాండెడ్ షోరూములు అయితే ఒరిజినల్గా బిల్ కూడా ఆన్లైన్ బిల్ వస్తుంది, మనం చూసుకోవచ్చు. బట్టలు కూడా అంతే, అన్నీ బ్రాండెడ్ అని వెనకాల వేసింటారు, కానీ బ్రాండెడ్ లాంటిది కానీ బ్రాండెడ్ కాదు. ఈ బాటిల్ కూడా అంతే, అన్నీ ఉంటాయి. ఇక ఆర్మీ బాటిల్ విషయానికి వస్తే ఎన్ని కావాలన్నా అన్నీ బ్రహ్మాండంగా అనంతపురంలో కుప్పలు తెప్పలుగా దొరుకుతున్నాయి. అన్నీ స్కాచ్ బాటిల్లే, బ్లాక్ అండ్ వైటు, బ్లాక్ డాగు, 100 పైప్స్, టీచర్సు, ఈ విధంగా రకరకాల బ్రాండ్లన్నీ కూడా కల్తీ మద్యము. దానిపైన డిఫెన్స్ సర్వీస్ అని ఒక లేబుల్ వేసింటారు, కానీ అది ఆర్మీ మద్యము కాదు, అలాగని ఒరిజినల్ మద్యము కాదు, డూప్లికేట్ మద్యము. దాని మీద ఎంఆర్పి ధర ఏముండదు, డిఫెన్స్ అని చెప్పి అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దొంగసరికే బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్నాయి. చాలా చాలా దందా నడుస్తోంది. మరి ఇది అధికారులకు తెలుసా లేదా అంటే అది నాకు తెలియదు. ఇది పరిస్థితి. అన్నీ స్కాన్ మాదిరి ఉంటాయి కానీ అయితే ఏముండదు. సరే, ఈ విషయం పైన అధికారులు ఏం చేశారంటే గత 4 రోజులుగా నిఘా ఉంచి శుక్రవారం దాడులు చేసినారంట. 15,000 నకిలీ మద్యం బాటిళ్ళు, 1,050 లీటర్ల స్పిరిట్ క్యాన్లు, 1,500 లీటర్లు బ్లెండ్ అంటే తయారైన నకిలీ మద్యం, అంటే అంతా కలిపి తయారు చేసింటారు కదా, అది సపరేట్గా ఒక దీనిలో పెట్టింటారు డ్రమ్ముల్లో. 10,000 ఖాళీ మద్యం బాటిళ్ళు, 4,000 మద్యం సీసా మూతలు, స్టిక్కర్లు, మద్యం బాటిల్ తయారు చేసే పరికరాలు, ఇతర సామాగ్రి, నకిలీ మద్యం సరఫరా చేసే
వాహనాన్ని కూడా సీజ్ చేసినారంట. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మరిమారన్, తిరుపత్తూరుకు చెందిన సురేష్, సూర్య, ఆనందన్, ఒడిశా రాష్ట్రం బ్రహ్మపూర్కు చెందిన ఆనంద్ దాసు, మిథున్, విశాఖపట్నానికి చెందిన సయ్యద్ అలీ, వాహన డ్రైవర్ బాలరాజు నకిలీ మద్యం కలిగి ఉన్న బెల్ట్ షాప్ నిర్వాహకుడు, రంగసముద్రానికి చెందిన నాగరాజు, పెద్దతిప్ప సముద్రంలోని మద్యం దుకాణ నిర్వాహకుడు, టీడీపీ నేత కట్టా సురేందర్ నాయుడును కూడా అరెస్ట్ చేసినారంట. విజయవాడకు చెందిన జనార్దన్ రావు, అతని అనుచరుడు రాజు, ములకల చెరువులోని రాక్ స్టార్ ప్రభుత్వ మద్యం దుకాణ నిర్వాహకుడు రాజేష్ తదితరులపైన కూడా కేసు నమోదు చేసినారంట. నిందితుల్లో తమ్మల్లపల్లె టీడీపీ ఇన్ఛార్జు పిఏ కూడా ఉన్నాడంట, మహానుభావుడైన. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అంటూ కూడా రాశారు. రాజేష్ తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిఏగా పనిచేస్తున్నారు. ఇతని పేరుతో ఉన్న వాహనం ద్వారానే నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల సమీప బంధువుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నకిలీ మద్యం తయారీలో జిల్లాలోని పలువురు టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని పలు బెల్ట్ షాపులు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారంట. చూడండి, ఏకంగా బెల్ట్ షాపులకు ఇదే, పల్లెల్లో అంతా ఇదే తాగుతున్నారు. అంటే ఆరోగ్యంగా కనీసం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకాల్సిన మనుషులు కూడా ఈ తాగి 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు చచ్చిపోతున్నారు. మరి దీనికి ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. వీళ్ళందరూ మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాల. మళ్ళీ వీళ్ళకి ఏమన్నా బాగలేకపోతే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ లేకపోతే దాన్ని మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మళ్ళీ పెట్టుకుంటారు అన్నమాట. అంటే ఇదంతా ఎవరిది? ప్రజల సొమ్మే కదా. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రభుత్వానికి డబ్బులు వృధా. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది. ఎటొచ్చినా పేదవాడికే ఇబ్బంది. సో ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకుండా బహిష్కరణ చేయాలి. ఇలాంటి వాళ్ళని జిల్లా బహిష్కరణ చేస్తే బాగుంటుంది.